రండి ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట చదువుకుంటూ వద్దాం. ప్రభు దినమందు ఆత్మావశుడై ఉండగా బోరధోని వంటి గొప్ప స్వరమును నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే 7 సంఘములు, వాటి చరిత్రలు, వాటి విధానాలు, వాటిలో ఉన్న బలహీనతలు ఏంటి, సరిచేసుకోవాల్సినవి ఏంటి అన్నది ప్రభు కొన్ని విషయాలు అనేక సంఘముల ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా పత్రికల ద్వారా రాసి పంపుతూ వచ్చాడు. పలానా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, విశ్వాసులు, దేవుని ప్రజలకి ఇలా ఉండాలి, ఇలా సరి చేసుకోమని చెప్పి అనేక కోణాల్లో ఆయన ప్రభు పత్రిక రాసి పంపుతూ వచ్చాడు. 6 కోణాల్లో చూసాం. 7వదిగా చూసినట్లయితే లవోదికయ. ఇప్పటికే లవోదికయ గురించి గత 20 వారాల నుండి మనం ధ్యానిస్తున్నాం. ఇంకా 3 వారాలు ఉంటాయి, కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఒక మాట చూస్తూ వస్తున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో గత వారంతో వెచ్చదనం, చల్లదనం గురించి ముగించబడింది. ఇప్పుడు ఒక మాట ఇక్కడ ఏమనుందంటే లవోదికయ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ప్రభు అంటాడు, నువ్వు వెచ్చగానే చల్లగానైనను అవి అయిపోయినాయి. ఇక్కడ ఏమంటాడు, ఇంకా ఉండక. సో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఉండాల్సిన రీతిలో ఉండలేదు అని లవోదికయతో మాట్లాడుతున్నాడు. అలా ఉండలేదని అంటే అర్థం ఏంటి, అలా ఉండక అంటే అర్థం ఏంటి, వెచ్చగా లేదు, చల్లగా లేదు. ఒకవేళ చల్లదనం అంటే లోకంలో ఉండా ప్రభు రక్షించుకునేవాడే, వెచ్చదనం అంటే క్రైస్తవులకు ఉంటే దారి తప్పిపోయినా ప్రభు రక్షించుకునేవాడు. కానీ ఇప్పుడు లవోదికయ ఏ స్థితిలో ఉంది, అటు వెచ్చగా లేదు, ఇటు చల్లగా లేదు. లవోదికయ గురించి ప్రభు మాట్లాడే మాట ఏంటంటే నువ్వు ఉండక ఎలా ఉండాలో అలా లేవని లవోదికయతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మన ఎడల ఆరాధనలు కూడా చూస్తూ వచ్చాం. ఆయన మన ఎడల ఎలా ఉండాడు అంటే నువ్వు అలా ఉండక అని చెప్పాడు కదా. మరి ఆయన ఎలా ఉండాడంటే 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం ఆరాధనలో. మొదటి మాట ఏంటి, అగ్ని స్తంభంగా ఉండి నడిపిస్తూ వస్తున్నాడు. రెండోదిగా ఆయన ఎలా ఉన్నాడు, మన మధ్య ఉంటున్నాడు. మూడోదిగా మనకు తోడుగా ఉంటున్నాడు. నాలుగోదిగా ఎడబాయికుండా ఉంటున్నాడు. ఐదోదిగా ఎట్లా ఘనమైన రాజులు మనతో ఉండి మనం ఘనమైన రాజులుగా చేస్తున్నాడు. 6వదిగా మనకు మంచి పేరు ఇస్తున్నాడు. 7వదిగా శాశ్వతంగా దావీదు రాజు యొక్క కుటుంబాన్ని ఎలాగే స్థిరపరిచాడో అలా మనల్ని, మన కుటుంబాన్ని కూడా శాశ్వతంగా స్థిరపరుస్తున్న అనుభవాన్ని మనం బైబిల్లో చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, అంటే ఆయన ఇలా ఉండని చెప్పిన ఆయన ఎలా ఉండడో మనం చూసాం. ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే మనం ఎలా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మనం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే లవోదికయ పట్ల కూడా కోరుకుంటూ వచ్చాడు. లవోదికయ అట్టి విధానంలో లేదు కాబట్టి ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మనల్ని కూడా దేవుడు కోరుకుంటూ వస్తే, అంటే దేవుడు ఆశించిన రీతిలో, ప్రభు అనుకున్న రీతిలో మనల్ని కూడా కోరుకుంటూ వస్తే మనం కూడా అలా ఉండాలి. మనం ఎలా ఉండాలి అని అంటే ఒక 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి తండ్రి. ఆరాధనలు మీరు తోడుగుండారు, టేబుల్ వర్తమానంలో కూడా తోడుగుండండి. ఈ వర్తమానం కొరకై నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని దేవా. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని బలహీనమైన దేహమును మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుని కార్యాలు లయపరచండి. గ్యాస్ గనక బలహీనతలు, బలహీనత ఏవైతే ఉండే వాటన్నిటిని ప్రభావ మీరే పరిపూర్ణంగా తొలగించి స్వస్థత ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. కింద కూర్చొని నీ ప్రజలకు వాక్యం ధ్యానిస్తాను నేను యోగ్యుని కాను, వారికంటే నేను ఘనమైన వాడిని కాదు. అయినప్పుడు ప్రభావ బలహీనమైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని నాతో మాత్రం మీరు మాట్లాడమని, ఈ వాక్యం ధ్యానిస్తుండగా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ముందున్న సమయంతో దీవించమని, మీ నడిపింపు మీ సహాయాన్ని కోరుకుంటూ మా పట్ల మీ ఉద్దేశాలు మీ ఆలోచనలు ఏవైతుండో పరిపూర్ణంగా నెరవేర్చుకుని మహిమ పొందమని ప్రభు. మేము బల్ల ఎట్లా పాల్గొనాలో, మేము ఎట్లా ఉంటే మీరు ఇష్టపడతారో
అట్టి క్రైస్తవ జీవితాన్ని మేము కూడా జీవించినట్లు సహాయం చేయమని, మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తాం. మరొకసారి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి, మధ్య మార్గం నుండి సకాలం నడిపించండి, ఎవరికి టపాయికి జరగకోకుండా సకాలంలో నడిపించి నీకు మహిమ తెచ్చుకోమని ఈరోజు వర్తమానం బట్టి నన్ను మమ్మల్ని మరుగు చేయండి. బలహీనత లేకుండా శత్రుగార్యాలను లయపరచండి, దుష్టుని ఆలోచనలను లయపరచండి. ప్రభావ మీరే నిలబెట్టి మహిమ పొందమని, మీరు మాత్రమే వర్తమానం బట్టి మహిమ తెచ్చుకోమని, ముందున్న సమయం అంతా దీవించమని మీకు అప్పచెబుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట ఉంది. లవోదికతో ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు అలా ఉండక, అంటే ఎలా ఉండాలో అలా లేదు, ఉండాల్సిన స్థితిలో లవోదిక లేదు. ఒక్కొక్కసారి మనం కూడా చూసినట్లయితే మన ఇంట్లోనో మన ఇంట్లో మన పిల్లలు కానీ ఏదైనా టీవీ రిమోట్ కానీ లేదంటే ఇంకేమైనా వస్తువులు మనం ఒక చోటు పెట్టిన వాళ్ళు తీసేసి మరొక చోటు పెడితే ఏమంటాం, అరే నేను పెట్టినట్టు ఉంచుకోవాలి, నువ్వు తీసేసేవేందంటాం. అంటే నేను పెట్టిన చోట నువ్వు ఎందుకు ఉంచలేదని మనం అంటాం. సో ఇక్కడ లవోదిక యొక్క స్థితిగతులు ఏంటంటే ఎలా ఉండాలి అని లవోదికతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలా ఉండకూడదు అన్నది కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. అయితే లవోదిక స్థితిగతులు ఎలా ఉండి అంటే ఇంకా విధానంలో సరైన విధానంలో లేదు. అది వచ్చే వారం దాని గురించి క్లియర్గా మనకు అర్థమైంది. ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే ప్రభు ఆశించిన రీతిలో లవోదిక లేదు. అసలు ఒక క్రైస్తవుడు కానీ అంటే సంఘము కానీ ప్రభు రక్తం ద్వారా స్వరక్తం ద్వారా కడగబడి ప్రభు ఎలా ఉండాడో అలా ఉండి మనకు 7 అనుభవాన్ని చేస్తున్నటువంటి ప్రభు పక్షాన లేదా ప్రభులో మనం ఎలా ఉండాలి అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాట చూసినట్లయితే మనం ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడంటే మొదటి మాట మనం చూస్తున్నాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మనం చూసినట్లయితే 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనము. ఈ జనులందరూ చలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే దేవుని వాక్యం మనం చెప్పే మాట ఏంటంటే మొట్టమొదటిగా ప్రభు మనం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే మొదటి మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయం మనం 21వ వచనంలో చూస్తున్నాము. ఆయన నాటిన కొమ్మగా మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడండి? ఆయన నాటినటువంటి కొమ్మ. నిజంగా ప్రభువు యొక్క విధానం చూడగా ఆయన నాటినటువంటి కొమ్మ చాలా శ్రేష్టకరమైన విధానం ఉండేది ఉంటుంది. ఈరోజు చాలా మంది అంటే లవోదిక యొక్క స్థితిగతులు చూసినట్టయితే ప్రభు ఎట్లయితే నాటాడో ఆ స్థితిలో లవోదిక లేదు. అర్థమవుతూ వచ్చిందండి? ప్రభు నాటినటువంటి అనుభవంలో ప్రభు ఎట్లయితే నాటుతూ వచ్చాడో అట్టి అనుభవంలో లవోదిక లేదు. ప్రభు ఏమంటాడు ఇక్కడ 21వ వచనంలో, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను చదవండి అన్నమాట. వారు నేను నాటిన కొమ్మగాను. అది ఎలా ఉండాలి? ఆయన నాటిన కొమ్మగా మనం ఉండాలంట. అంటే దేవుడు నాటినటువంటి కొమ్మగా. సో దేవుడు నాటిన కొమ్మ ఏంటి? నాటింది ఏంటంటే దేవుడు నాటినటువంటి కొమ్మ గోధుమలు, నాటినటువంటి కొమ్మ ఏంటి? గురుగులు. సో మనం అర్థం చేసుకున్నట్టయితే గోధుమలు ప్రభు నాటాడు, అదేగా చెప్తాడు. పనివారిని పంపించాడు, లేదంటే ఆయన వచ్చాడు, వ్యవసాయకుడు వచ్చాడు, మరి అది చేయాల్సిన పని చేశాడు. ఏం చేశాడు? పొలంలో గోధుమలు చల్లాడు. కోత సమయానికి కానీ లేదా కొంత సమయాన్ని చూసిన తర్వాత ఏమైంది? గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నాయి. సో గురుగులను ఎవరు చల్లారు? గురుగులను దేవుడు చల్లేదు కదా. ఆయన ఎలా ఉండాలనుకున్నాడు? ఆయన నాటిన మొక్కగా ఉండాలనుకున్నాడు. ఆయన నాటిన మొక్క ఏంటి? మంచి గోధుమలు. సో మంచి గోధుమలు ఎలా ఉంటాయి తెలుసా? మంచి గోధుమలు మనం తీసుకుని శ్రేష్టకరమైన గోధుమలు తీసుకుని ఆ గోధుమలు కొయ్యబడినటువంటి గోధుమలు శ్రేష్టకరమైన కుట్లో పోయబడతాయి, పరిశుద్ధపరచబడతాయి, పోతపోయబడతాయి. తర్వాత ఆ గోధుమలు ఏం చేయబడతాయి అంటే మంచిగా తీసుకురాబడి ఒక మెత్తనగా అవి మెత్తనగా చేయబడి అవి ఎట్లా ఉంటాయి అంటే ఒక మిల్లులోకి తీసుకొచ్చి, పూర్వదినాలంటే రకరకాల విధానాలు చేసేవాళ్ళు, ఇప్పుడు మిల్లు వచ్చేసింది. ఆ మిల్లులోకి తీసుకొచ్చి మిషన్లోకి తీసుకొచ్చి వాటిని నలగొట్టించి తర్వాత వాటి నుండి ఒక మంచి పిండి తీసి, పిండి వచ్చిన తర్వాత దాన్ని శ్రేష్టకరమైన ఒక రొట్టిగా తయారు చేయబడుతూ వచ్చింది. ఎలా వచ్చిందండి? ఒక గోధుమ, శ్రేష్టకరమైన గోధుమలు పొట్లో వేయబడి పొట్టు నుండి విడుదల పొంది ఆ గోధుమలు ఎలా ఉంటుంది? పౌడర్గా చేయబడి ఆ పౌడర్ ఏమవుతుంది? ఒక రొట్టిగా చేయబడి ఆ రొట్టె మానవుడు తినడానికి మధురమైన విధానంలో గోధుమ రొట్టిగా సిద్ధపరచబడుతూ వస్తుంది. నిజంగా మనం చాలా విషయాలు ఇక్కడ గమనించినట్లయితే, చాలా విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే గమనించినట్లయితే ఇక్కడ ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడంటే ఒక గోధుమ గింజలాగా, ఒక గోధుమ చెట్టులాగా ఉండాలి. అయితే గురుగుల్లాగా ఉండకూడదు.
గురుగుల యొక్క స్థితిగతులు ఏంటి? అది వేరే వేరే డిఫరెంట్ విధానంలో ఉండేది. గురుగుల యొక్క స్వభావం ఏంటి? పెరిగేటటువంటి గోధుమల యొక్క ఆహారాన్ని దొంగిలించి తినేవి. గురుగులు అంటే ఏంటి? ఏదైతే గోధుమలు ఉంటాయో ఆ గోధుమలకు వెళ్లాల్సిన ఆహారం రైతు వేస్తాడు గోధుమల కొరకు, కానీ దాన్ని ఏం తింటున్నాయి? గురుగులు తినేసేవుకుంటున్నాయి. కాబట్టి గురుగుల యొక్క స్వభావం ఏంటంటే తనని కాని వాటిని తెచ్చుకుని తినే స్వభావం గురుగులకు ఉంది. కానీ గోధుమల యొక్క స్వభావం ఏంటంటే దానికి సంబంధించింది మాత్రమే అది తినేది, దానికి సంబంధించి మాత్రమే అది తింటూ వచ్చింది. తినేం చేస్తుందంటే ఒక రొట్టిగా తయారు చేయబడినంత వరకు కూడా అవి ఆ గోధుమలు ఎంతో నాణ్యముగా, ఎంతో సున్నితంగా, ఎంతో చక్కగా చేయబడుతూ వస్తాయి. ఇక్కడ అర్థం చేసుకున్నది ఒక క్రైస్తవుడు తన జీవితం ఎలా ఉండాలి అని లవోదికతో మాట్లాడుతున్నాడంటే ఇలా ఉండక అన్నాడు. ఎలా ఉండాలి? ఒక మంచి గోధుమల వలె ఉండాలా? ప్రభు యొక్క వనములో పెరగాల. ఆ గోధుమ గింజ పరిశుద్ధపరచబడి ఉండాలి. ఆ గోధుమ గింజ పోతపోయబడినది పరిశుద్ధపరచబడి ఉండాలి, పొట్లో పెట్టబడి ఉండాలి. అది సమయం వచ్చినప్పుడు దాన్ని బయట తీయాలా, అది నలగొట్టబడాలా. తరుణం వచ్చినప్పుడు తినటానికి ఉపయోగపడే రొట్టిగా సిద్ధపడాలి. ఒక క్రైస్తవుడు అలా ఉండాలి. ఎలా ఉండాలా? తనలో గురుగులు చల్లకోకుండా కాపాడుకోవాలి. గురుగులు ఉంటే తన జీవితాన్ని కాపాడుకోవాలి. ఒక గోధుమ గింజగా పరిశుద్ధపరచబడాలి. ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడు ఎలా ఉంటే ఒక దంచబడిన అనుభవం తీసుకురావాలి. దంచబడిన అనుభవం ఉన్న క్రైస్తవుడు ఒక రొట్టిగా చేయబడాలి. ఆ రొట్టిగా చేయబడిన క్రైస్తవుడు ప్రభు భుజించడానికి ఉపయోగపడే ఆహారంగా క్రైస్తవుడు సిద్ధపడాలి. కానీ లవోదిక అట్లా లేదు. లవోదిక స్థితిగతులు అదే అంటున్నాడు ప్రభు. నువ్వు ఉండక ఎలా ఉందంటే గోధుమల వలె లేదు. లవోదిక ఉండటానికి పొలంలోనే ఉంది, గోధుమలుంటే పొలంలోనే ఉంది, గోధుమలుంటే పొలంలోనే నివసిస్తుంది, గోధుమలుంటే పొలంలోనే నాటబడిన అనుభవం ఉంది. కానీ గోధుమలతో సమముగా లేదు. అంటే అర్థం ఏంటి? గోధుమలకుండా ఘనత దీనికి లేదు, గోధుమలకుండా ఆశీర్వాదం దీనికి లేదు, గోధుమలకుండా ఘనత హెచ్చింపు ఇక్కడ గురుగులకి లేదు. ఇప్పుడు గురుగులు ఎలా ఉండే? గోధుమలు తిరుగుతూ ఉండే, గోధుమలు కోసేద్దామని అడుగుతున్నారా పనివారు? గురుగులు కోద్దాం అంటున్నారా? చెప్పండి, మీరు చెప్పండి, బ్రదర్స్ చెప్పండి. గోధుమలు కోస్తారా? ఏ స్కూల్లో చదువుకున్నారా అక్క? గురుగులు కోద్దాం అంటారు, గోధుమలు కాదు. గోధుమలు ఎదుకో, గోధుమలు చూసేగా, గోధుమల దగ్గర గురుగులు చూసాక అడుగుతుంది, అయ్యా గురుగులు మరి తీసేసేదా, పీకేసేదా, కోసేసేదా అంటే వద్దొద్దు. వాటితో పాటు గోధుమలు కూడా నష్టపోతాయి కాబట్టి అలా నష్టపోకుండా రెండింటిని పెరగనివ్వండి, కోతకాలంలో రెండింటిని వేరు చేద్దాం అంటున్నాడు. లవోదిక యొక్క స్థితిగతులు, లవోదిక గోధుమలలో ఎదక్కోకుండా గురుగుల వలె మార్చబడిన క్రైస్తవ జీవితం ఉంది. కాబట్టి కోతకాలమున ఒకరోజు ప్రభు అనుమతించినప్పుడు, ఒకరోజు ప్రభు సమయం వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు, ధవళ సింహాసనం మీద ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆసీనుడిగా ఉన్నప్పుడు అప్పుడు జరగబోతుంది. ఏంటిది? అది వేరుపరిచే విధానం. గురుగులు గోధుమలు అన్నవి వేరుపరిచే విధానం. అప్పుడు లవోదిక వేరుపరచబడకూడదని, అప్పుడు లవోదిక గురుగుల వలె వేరుపరచబడకూడదని ఇప్పుడే లవోదికతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇప్పుడే లవోదికతో మాట్లాడుతున్నాడు. గురుగుల లాంటి స్వభావం అంటే దేవుని వనం, పొలం అంటే దేవుని యొక్క వనం. ఆ వనంలో సంఘంలో ఉండే నీవు సరైన విధంలో లేకపోతే, ఓ లవోదికలో ఉన్న ప్రజలారా, మీ స్థితిగతులు బాగాలేదు, మంచి గోధుమలో మీరు సిద్ధపరచబడలేదు, ప్రభు భుజించడానికి ఉపయోగపడే ఆహారంగా మీరు లేరు, కాబట్టి మీరు సరి చేసుకోండి అని లవోదికలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రభు. కానీ లవోదికలో ఉన్న ప్రజలు సరి చేసుకోవటానికి కూడా మనసు రావట్ల, వారికి హృదయము ఒప్పింపజేయబడతల. ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళారంటే మనం నిర్గమకాండంలో చూస్తాం, ఒక దారుణమైన స్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తాం. ఎవరా వ్యక్తి? ఫరో యొక్క స్థితిగతులు చూడండి. పలుమార్లు దాదాపు 10 సార్లు దేవుడు మాట్లాడినా హృదయం కఠినమైపోతుంది. అవునా కదా? అనేక మార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, హృదయం కఠినం చేసుకున్న చివరికి దేవుడే కఠినం చేశాడు. ఎందుకని? సరి చేసుకునే మనసు లవోదికకు లేదు. ఒక ఫరో లాంటి మనస్తత్వం లవోదికలోకి వచ్చేసింది. కాబట్టి లవోదిక సరి చేసుకోవడానికి కూడా సమయం దేవుడు ఇస్తున్న దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా ఉండలేదు, అలా ఉండలేని స్థితిలో ఉండవు. బహుశా నా పొలంకు వెలుపుటుండే నేను పొలంలో చేర్చుకునేవాడిని, నా పొలంలో మంచి గోధుమల వల్ల ఉండే నేను మంచి కాపాడగలుగుతా. కానీ పొలంలో ఉంటూ కూడా, దేవుని సన్నిధిలో ఉంటూ కూడా, సంఘంలో ఉంటూ కూడా లవోదిక ఏ స్థితిలో ఉందంటే గురుగుల వలె తన జీవితాన్ని పెంచుకుంటూ వస్తుంది. ఈ మాట గోధుమలతో కాదు ప్రభు మాట్లాడుతుంది, గురుగులతో మాట్లాడుతున్నాడు. ఇలా లేవు అని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు లవోదిక యొక్క స్థితిగతులు ఏంటి తెలుసా? సరి చేసుకుంటే ఒక దినాన, కోత దినాన దాని స్థితిగతులు బాగుంటే గోధుమల వలె మార్చబడిన అనుభవంలోకి వస్తే ఉన్నది లేనట్టు, లేనది అన్నట్టు ప్రభు చేయగలడు. గురుగులు లేకుండా తన జీవితాన్ని మార్చి గోధుమల వలె ప్రభు చేయగలడు. ఒకవేళ లవోదిక గాని ఆ టయానికి అంటే ప్రభు రాకమునిపే సరి చేసుకుంటే, అటు కూర్చో లవోదిక యొక్క స్థితిగతులు మార్చబడతాయి.
ఒకవేళ సరి చేసుకోకపోతే, సరైన విధానం సరి చేసుకోకపోతే కోతకాలంలో లవోదికయ ఏర్పరచబడిద్ది. ఒక దినమున నరకానికి వెళ్ళిపోయింది. గురుగులు ఏం చేయబడతాయి? ఏర్పరచబడతాయి. ప్రత్యేకించిన తర్వాత వాటిని తీసుకెళ్లి కాల్చేయడం తప్ప ఏమి లేదు. ఒకరోజు అలా కాల్చివేయబట్టడానికి పనికిరాని విధానంలో లవోదికయ ఉంటుంది కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రభువుకు పనికొచ్చే పాత్రగా లవోదికయ లేదు కాబట్టి కాల్చివేయబడే స్థితిలో ఉంది. అందుకన్నాడు, నువ్వు అలా ఉండక, మంచి గోధుమలలో ఉండక, గురుగుల వలె ఉండవు కాబట్టి కాల్చివేయబడే సమయం రాబోతుంది కాబట్టి నువ్వు సరి చేసుకోమని లవోదికయకు ప్రభు హెచ్చరించాడు. బహుశా అదే ప్రభు ఈ రోజు మనం కూడా మనలో ఏదైనా గురుగులు లాంటి స్వభావంగా ఏదన్నా ఉంటే హెచ్చరిస్తుంటే, ఆనాడు లవోదికయకు సమయం ఇచ్చిన దేవుడే మనకు కూడా ఇస్తున్నాడు కాబట్టి సరి చేసుకున్నాం. ఇది మొదటి మాట. మనం నిజమైన గోధుమల గుండి పరిశుద్ధపరచబడి పొట్లో వేయబడి, పొట్లో కాదు, పరిశుద్ధపరచబడి కొట్లో వేయబడి, ఇంకా దంచబడి, ఇంకా మంచి పిండిగా తయారు చేయబడి ప్రభు భుజించే ఆహారంగా మనం సిద్ధపడాలి. అది నిజమైన గోధుమలు. అట్లు ఉండాలన్నదే లవోదికయ పట్ల ప్రభు యొక్క ప్రణాళిక. కానీ అలా లేదు. కనీసం మనమైనా ఉండమని హెచ్చరిస్తున్నాడు. లవోదికయ కూడా సమయం ఇస్తున్నాడు కాబట్టి ప్రభు వచ్చేటప్పుడు ఆ లవోదికయ కూడా మార్చుకుంటే ధన్యులుగా ఉంటారు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దాం. కూర్చో. రెండో మాటను మనం చూసినట్లయితే, రండి దేవుని వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. పాపని ఇంటికా డ్రాప్ తీసుకెళ్ళి ఇంటికా డ్రాప్ చేసినప్పుడు చెప్పు, చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులైందురు, పప్ప నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా. మొట్టమొదటి ఇక్కడ చూస్తున్న మాట ఏంది? ఎలా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడంటే ఆయన నాటిన మొక్కగా. ఆయన నాటిన మొక్క ఏంటి? గోధుమల వల్ల. మంచి గోధుమల వల్ల ఉంటే ప్రభు భుజించి ఆహారంగా ఉండిద్ది. కోతకాలంలో వేరుపరచబడిన అనుభవంలోకి గోధుమలు సపరేట్ చేయబడతా, గురుగులు సపరేట్ చేయబడుతున్నాయి కాబట్టి గోధుమలు తన స్థానానికి కొట్టలోకి వెళ్ళిపోతుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాయి, పరిశుద్ధపరచబడి కాబట్టి. మనం కూడా మంచి గోధుమల వల్ల ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. అలా లవోదిక ఉండాలని హెచ్చరించాడు. రెండోదిగా ఆయన నాటిన మొక్కగా ఉండాలనుకున్నాడు. రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ ఏం మాట్లాడుతాడు ప్రభు? నేను చేసిన పనిగా ఎలా ఉండాలనుకుంటున్నాడు? నేను చేసినటువంటి పనిగా, నేను ఏదైతే పని చేశానో అలా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆదాముని ఎలా చేశాడు దేవుడు? ఆది కాలంలో మనం చూసినట్టు ఎలా చేశాడు? మట్టి నుండి తీశాడు, మానవుడిగా నిర్మించాడు. దేవుని మహిమతో దేవుని యొక్క జీవాత్మను మానవుడికి ఇచ్చాడు. ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడు? దేవుని వనములో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఏ పనిగా ఉన్నాడు? దేవుని వనములో దేవుడు చేయబడిన పనిగా ఉన్నాడు. దేవుని వనములో ఉన్నాడు. దేవునితో సావాసం ఉన్నాడు. దేవునితో స్నేహం కలిగి ఉన్నాడు. సో ఇవన్నీ ఆదాములో ఉంటుందా? ఏం జరుగుతుంది? ఆదాము దేవుడు చేసిన పనిగా ఉన్నాడు కాబట్టి ఆదాము జీవితం బాగుంటూ వచ్చింది. ఎప్పుడైతే దేవుడు చేసిన పనిలో నుండి తన సొంత విధానం ఏదైతే చేసుకుంటూ వచ్చాడో అప్పుడు మారిపోతూ వచ్చింది. ఒక్కొక్కసారి మనం కూడా ఉంటాం, అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్కోసారి చాలా మంది ఉంటారు, అంటే సిటీలో మనం చూసినట్టు మన దగ్గర కాదు కానీ సిటీలో చూస్తే మనం ఎంత నల్లగా తెల్లగా అవటానికి ఎన్నెన్నో క్రీములు వాడుతూ ఉంటాం. వాడరా? చాలా మంది వాడుతూ ఉంటారు, ఫేస్ ప్యాక్ అని రకరకాలు. ఎందుకని? ఒక రకంగా దేవుడు మనం ఎలా ఉండాలని సిద్ధపరిచాడు, అలా ఉంచాడు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ క్రీములు రాసుకుంటూ వస్తారు. ఎందుకు? లేని దాన్ని తెచ్చుకోవడానికి. అవి తెచ్చుకోవడానికి క్రీములు వాడి దానిని బట్టి అనారోగ్యాలు తెచ్చుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్తానికి లేదు. ఎందుకనంటే దేవుడిచ్చిన దాన్ని మనం కాదనుకుంటున్నాం, మనమేదో కావాలనుకుంటున్నాం. ఆదాము కూడా అదే చేస్తూ వచ్చాడు, అవ్వ కూడా అదే చేస్తూ వచ్చింది. దేవుడిచ్చిన ధన్యతలో దేవుడు చేసిన పనిగా ఆదాము అవ్వ జీవించలేకపోతూ వచ్చారు. కాబట్టి ఆదాము అవ్వ దేవుడు చేసిన పనిగా లేరు కాబట్టి, దేవుడు చేసినటువంటి పనిగా ఆదాము అవ్వ ఉండలేదు కాబట్టి వారి జీవితాలు వారుకంటూ కొంత గొప్పతనం కోసం తెచ్చుకున్నారు, కావలసిన పండును తిన్నారు, నష్టపోతూ వచ్చారు. ఇప్పుడు దేవుడు చేసిన పనిగా ఉంటారా? లేరు. మనం ఎలాంటి వారిని? దేవుని పని అయి ఉన్నాము అంటే దేవుని రాజ్యం మనం సిద్ధపరచబడుతున్నాం. పరలోక రాజ్యానికి వారసులుగా మనం కట్టబడుతున్నాం. మనమే పరలోక రాజ్యము. దేవుడు చేసిన పని అంటే ఇదే, మనమే పరలోక రాజ్యం. ఆయన చేసిన పని ఏంటంటే మనల్ని పరలోక రాజ్యంగా సిద్ధపరిచాడు. ఈరోజు లవోదిక స్థితిగతులు ఎలా ఉంది తెలుసా? ప్రభు లవోదికని పరలోక రాజ్యంగా సిద్ధపరిస్తే పరలోక రాజ్యంగా ఉండాల్సిన లవోదికయ పరలోక రాజ్యంగా ఉండకోకుండా, పరలోక రాజ్యం ఎలా ఉండాలో అలా వండుకోకుండా దారి తప్పిపోయిన అనుభవం ఉంది. అందుకే ఒక మాట రాయబడుతూ వచ్చింది. గత వారాలు అంత ముందు కూడా చూస్తూ వచ్చాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదుటికి వచ్చి ఏమంటున్నాడు? తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుటి నేను పాపం చేసేది. లవోదిక స్థితిగతులు ఇలాగే ఉన్నాయి.
లవోదిక స్థితిగతులు ఉండాల్సిన రీతిలో లవోదిక లేదు. లవోదిక దేవుడు చేసిన పనిగా ఉండాలి. లవోదిక మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డ అని పిలువబడుతున్న ప్రతి విశ్వాసి కూడా, ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుడు చేసిన పనిగా ఉండాలి. దేవుడు చేసిన పనిగా ఉంటే దేవునికి మహిమ వచ్చింది. దేవుడు చేసిన పనిగా ఉంటే దేవుడు మనతో సావాసం ఉంటాడు. దేవుడు చేసిన పనిగా ఉంటే దేవుని వనములో మనం ఉంటాం. ఎప్పుడైతే దేవుడు చేసిన పనిని కాదని మనం సపరేట్గా ఒక పని చేసుకుంటామో అదేమైపోయింది అంటే చెడిపోయేది ఉండేది కానీ మంచిగా ఉండదు. ఇప్పుడు బాబేలు గోపురం ఉంది, దేవుడు కడుతున్నాడా? ఎవరు కట్టారు? మనుషులు కడుతున్నారు. ఏమైపోయింది ఆ పని అంతా కూడా? అందుకే సొలొమోను కూడా రకరకాల విధానాలు చెబుతూ వస్తాడు. ఆయా కోణాలు చూసినట్టయితే భూమి కింద జరుగుతున్నవని సమస్తమును వ్యర్థమే, ఒకటి గాలి కొరకే ప్రయాసపడినట్టేనంట. అంటే మానవుని యొక్క పని మొత్తం వ్యర్థమైనదే, దేవుని పని స్థిరస్థాయిగా ఉండేది, స్థిరమైనది. అందుకే రాబడుతున్న మాట ఏంటంటే పరలోక రాజ్యంగా దేవుడు మనం స్థిరపరిచాడు. అందుకే యేసు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా అంటూ వస్తాడు. ఏమని రాబడుతూ పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అంటే ఏంటి? మనమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యంగా మనల్ని ఆయన మనం చేయడం వరకు మన కొరకై మన మీద ఆయన పని ఏం చేస్తూ వచ్చాడంటే సిలువ కార్యం. ఆ సిలువ కార్యం ద్వారా దేవుడు జరిగించిన పని అది. ఆ పని ద్వారా దేవుని రాజ్యంగా మనం కట్టబడ్డాం. ఎలా? దేవుని రాజ్యంగా. ఇప్పుడు దేవుని రాజ్యంలో నుండి తప్పిపోయిన కుమారుడు వలె లవోదిక బయటికి వెళ్తుంది. ఇప్పుడు లవోదిక ఏం చేస్తున్నట్లు? ఏ దేవుని రాజ్యం ఉండాలని దేవుడు పనిగా చేశాడు, ఏ దేవుని రాజ్యం ఉండాలని మన కొరకై కలువరిశిలో బలియాగంగా తన కుమారుని బలి ఇవ్వడానికి ఒక గొప్ప పనిని ఈ లోకంలో జరిగించాడు. ఆ పని వ్యర్థమైపోతున్నట్లే. ఏమవుతున్నట్టు? ఆ పని వ్యర్థమైపోతుంది. ఇప్పుడు ప్రభువు జరిగించిన పని అంతా కూడా వ్యర్థమైపోతున్నప్పుడు ఇంకా పరలోక రాజ్యాన్ని మనం ఎలా వెళ్ళగలుగుతాం? సార్, లవోదికల వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు? అందుకే లవోదికతో మాట్లాడుతున్నాడు, మీరు దేవుడు చేసిన పని అయి ఉన్నారు. మీరు దేవుని రాజ్యం కొరకై, దేవుని రాజ్యంగా పరలోక రాజ్యంగా కట్టబడిన వారు. దేవుని రాజ్యం పరలోకంగా కట్టబడిన మీరు పరలోకానికి విరోధంగా మీరు వెళ్ళిపోకూడదు. కానీ లవోదిక పరలోక రాజ్యముగా కట్టబడినటువంటి లవోదిక పరలోక రాజ్యానికి ఉన్న గుణ లక్షణాన్ని కోల్పోయింది. గుణ లక్షణాలని చెప్పుకోవడం కంటే కూడా పరలోక రాజ్యంలో ఉన్న ధన్యతను కోల్పోయింది లవోదిక. అందుకే ప్రభు అంటాడు, నువ్వు అలా ఉండక్క. పోనీ నువ్వు లోకంలో ఉండగానే అది వేరుగుండేది. నువ్వు లోకంలో ఉండా అది వేరు, నేను రక్షించుకోగలుగుతా. నువ్వు ఇప్పుడు క్రైస్తవులుగా కూడా ఉండలేదు, ఒక దేవుని బిడ్డగా కూడా ఉండలేదు. ఎందుకంటే నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే నేను నాటిన మొక్కగా ఉండాలనుకుంటున్నాను. అది గోధుమల వల్ల, మంచి గోధుమలు ఉండాలనుకుంటున్నాను, గురుగుల వల్లే కాదు. ఇంకా నువ్వు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే రెండోగా చూసినట్టు మంచి పనిగా, నేను చేసిన పనిగా నువ్వు ఉండాలి, నీ పనిగా నువ్వు ఉండకూడదు. బాబేలు గోపురం కొట్టుకున్నారు, కూలిపోయింది. ప్రభు గట్టే పరలోక రాజ్యము కూలిపోదు, శాశ్వత కాలం ఉంటుంది, శాశ్వత కాలం. అందుకే అన్నాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేదని అన్నాడు. పోరకని అన్నాడా? ఒక శాశ్వత కాలం ఉండేటటువంటి రాజ్యాన్ని మనకు సిద్ధపరిచాడు. ఎందుకంటే మనమే ఆ రాజ్యము, మనం ఉండటానికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కానీ లవోదిక ఆ స్థితిలో లేదు. అందుకే లవోదికతో పలుమార్లు ప్రభు మాట్లాడటానికి కారణం ఇదే. లవోదికయ ఉండాల్సిన రీతిలో ఇలా ఉండు అని మాట్లాడుతున్నాడు. ఎలా? ఒకటి, ప్రభు నాటిన మొక్కగా. రెండు, ప్రభు చేసిన పనిగా. అంటే ప్రభు చేసిన పని అంటే పరలోక రాజ్యముగా. పరలోక రాజ్యం దేనితో ఉందండి? పరలోక రాజ్యం గురించి ప్రభు అనేక విధానాల్లో మరి ఉపమాన రీతులుగా బోధిస్తూ వచ్చాడు, పలుకుతూ. చెప్పండి అక్క. మంచి ముత్యములే ఉందంట పరలోక రాజ్యం. ఇంకెలా ఉంది? పరలోక రాజ్యము కానీ లేదా తండ్రి గురించి కానీ ఒక మంచి వ్యవసాయకుడిగా మాట్లాడుతూ వచ్చాడు. మంచి విత్తనాలను పోలిన రాజ్యముగా ఉంది పరలోక రాజ్యం. త్రోవ పక్కన పడింది, ముళ్ళకంచెలో పడింది, రాతి నిలబడింది, మంచి నిలబడిన విత్తనం కూడా ఉంది. పరలోక రాజ్యం ఒక మంచి నిలబడిన విత్తనం వలె శ్రేష్టకరమైనది పరలోక రాజ్యం. పాటలు కూడా పాడుకుంటారు, పరలోకమే నా స్వాస్థ్యము నెప్పుడు గాంతును. ఎందుకు వెళ్తాం? ఎప్పుడో వెళ్ళాలని ఎందుకు ఆశ ఉంటుంది? ఇంకా పరవాసిని జగముని ప్రభా నీ పాటలు ఎందుకు పాడుకుంటూ వస్తాం? ఎందుకు పాడతాం తెలుసా? ఆ పాటలు పాడిస్తే మరి బాధపడతారని పాడేట్లా. వాస్తవానికి వర్తమానానికి అయ్యే పాటలు కరెక్ట్. కాబట్టి పరలోక రాజ్యాన్ని ఎలాంటిదంటే ముత్యం లాంటిది, ఒక మంచి నిలబడిన విత్తనం లాంటిది, ఫలించేటటువంటి విత్తనం లాంటిది. పరలోక రాజ్యం ఒక శ్రేష్టకరమైనది, నీతియు సమాధానంతో నిర్మాణం చేయబడుతుంది పరలోక రాజ్యం. ప్రభు యొక్క నీతితో, ప్రభు యొక్క సమాధానంతో నిర్మాణం చేయబడింది పరలోక రాజ్యం. అటువంటి పరలోక రాజ్యంలాగా భూమి మీద ఉన్న క్రైస్తవులు ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. మంచి ముత్యంలాగా, ఫలించేటటువంటి మంచి విత్తనంలాగా, మంచి నిలబడిన విత్తనంలాగా, ఇంకా నీతియు సమాధానంతో కట్టబడిన క్రైస్తవుల్లాగా మనం ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు.
లవోదిక అలా ఉండాలని కోరుకున్నాడు, కానీ లవోదిక స్థితిగతులు అలా లేవు, అలా లేవు. ఎలా ఉండాలనుకున్నాడు దానికి ఆపోజిట్గా ఉంది. ఒక్కోసారి మనం కూడా అంటాం, అరే నేను నిన్ను ఎంత చదివించాలనుకున్నాను అంతగా నువ్వు నాశనం అయిపోతున్నావు అంటాం అనవా. నేను నిన్ను ఎంత ఘనమైన వాడిగా చూడాలనుకున్నావు. ఒక్కోసారి కూడా అంటావు వివాహ విషయంలో కూడా, నేను ఎంత మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలనుకున్నాను, నీ అంతా నువ్వు తెచ్చిపెట్టుకున్నావు అయ్యా అంటాం అనవా. ఒకసారి అంటావు, ఎందుకనో ఏదో కోపంలో ఏదో ఒక విధానంలో మన పిల్లలు ఏదో ఇష్టపడి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నారు అనుకో, నేను నీకు ఎంత మంచి సంబంధం చూశాను, నువ్వేం చేశా, నీకు ఇష్టమైన వాళ్ళని తెచ్చుకొని ఇప్పుడు అనుభవించు నువ్వు అంటాం. అంటే మన ఆలోచన ఎలా ఉంటాయంటే, నేను ఎంత మంచిదో దేవుడు కూడా మనల్ని ఒక మంచి పరలోక రాజ్యంగా సిద్ధపరిచాడు. భూమి మీదే పరలోక రాజ్యం ఉందంటే అది మనమే పరలోక రాజ్యంగా సిద్ధపరిచాడు. మనమే ఒక రోజు పరలోక రాజ్యంలో మనం నివసించబోతున్నాం. అయితే ఇప్పుడు లవోదిక ఎలా ఉంది? దేవుడు ఆశించిన రీతిలో, దేవుడు ఉండమన్న రీతిలో ఇలా ఉంటే బాగుంటుంది అన్నాడు, అలా ఉండలేదు. ఎలా ఉండాలి, పరలోక రాజ్యం ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు, అలా లవోదిక లేదు. అందుకే ప్రభు అంటాడు, ప్రభు ఏమంటున్నాడు, పని నేను నాటిన మొక్కగా నేను చేసిన పనిగా నువ్వు ఉండలేదని లవోదికతో మాట్లాడుతున్నాడు. లవోదికతో మాట్లాడిన దేవుడు, ఈరోజు నీవు కూడా నేను నాటిన మొక్కలాగా లేవు, నీవు కూడా నేను చేసిన పనిలాగా నువ్వు లేవు అని ప్రభు. ఆ పొలంలోనే ఉండాం, ఆ వనంలోనే ఉండాం, బయట ఉన్నాం, అదే పొలం అదే వనంలో ఉన్నాం. మరి నేను నాటిన మొక్క కాదు, నేను చేసిన పని కాదని ప్రభు మనతో లవోదికతో అన్నట్టు మనతో అంటే మనకెంత బాధ ఉండేదో చూడండి. ప్రభా ఇన్ని దినముల నుంచి మందిరానికి వస్తున్నా, ఎల్షద్దాన్ని విడిచిపెడతలా, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినా, ఎన్నో శత్రుకార్యాలు నా మీద జరిగిన, నేను నీ మందిరాన్ని విడిచిపెట్టలా ప్రభా, ఏ రోజు కూడా నీ సన్నిధిని విడిచిపెట్టలా. మరి అటువంటి నన్ను నువ్వు నాటిన మొక్క కాదు, నీ పని కాదంటే నేనేమైపోవాలి? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చాం మనం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చాం. ఎందుకంటే పరలోక రాజ్యం కొరకు అంత ఎదుగుతున్న మనల్ని దేవుడు ఒకవేళ ప్రశ్నిస్తే ప్రయోజనం లేదు. అందుకంటాడు ప్రభు అని పిలిచి ప్రతివారు. అందుకే మనం ఎలా ఉండాలంటే ఆయన నాటిన మొక్కగా అట్లా ఉండాలంటే మనలో గురుగులు రాకుండా మనం కాపాడుకోవాలి. 2 అంటే అలా ఉంటే సరి చేసుకోవాలి, పవిత్రపరచబడేది. 2వదిగా ఆయన చేసిన పనిగా, ప్రభు ఏదైతే మనల్ని పరలోక రాజ్యం కొరకు పరలోక రాజ్యంగా సిద్ధపరిచాడో ఆ పరలోక రాజ్యంగానే మనం ఉండాలి. అట్టి పరలోక రాజ్యంగా లేమంటే అర్థం ఏంటి? మంచి నీళ్ళ పడిన విత్తనం వల్లే లేమని అర్థం, ముత్యంలాగా లేమని అర్థం, ఇంకా నీతి సమాధానం మనలో లేదని అర్థం. ఇవన్నీ కలిగి పరలోక రాజ్యానికి సంబంధించిన వాడు ఇవన్నీ కలిగి ఉంటాడు. అట్లా లవోదికని ఉండమన్నాడు, కానీ అది లవోదిక లేదు. కనీసం మనమైనా అట్లా ఉందాము. అట్లా లేకపోతే సరి చేసుకోవడానికి ఒక ప్రభు యొక్క బల్ల మనకు సమీపంగా ఉంచి సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు, కాబట్టి సరి చేసుకుందాం. ఇది ఎన్నో మాట. 2 3వ విషయాన్ని చూద్దారండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి చాలన్న. కాబట్టి ఇక్కడ సమూయేలు అని మనం చూస్తూ వస్తున్నాం. ఎలా ఉన్నాడు సమూయేలు అంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు సమూయేలు? దేవుని సన్నిధిలో. సో సమూయేలు యొక్క చరిత్ర మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, యెహోవా హన్నాను దర్శింపగా గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలోనే ఉండి ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు దేవుడు? దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. సమూయేలు ఎక్కడ ఉన్నాడు? దేవుడు కోరుకున్న రీతిలో దేవుని సన్నిధిలో ఉంటాడు. మరి ఏలి యొక్క కుమారులు ఎక్కడ ఉండారు చెప్పండి? ఏలి యొక్క కుమారులు ఎక్కడ ఉండారు చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండారా చెప్పండి? ఉండారా లేదా? ఉన్నారు. కానీ ఏలి యొక్క కుమారులు దేవుని సన్నిధిలో ఉండారా? పేరుకే ఉన్నారు, కానీ ఎలా ఉండారు? అంత పాపమే ఉంది. ఏ మాత్రమును కూడా వాళ్ళ జీవితాలు ఏంటి తెలుసా? ఎంత దారుణమైన వారి గురించి రాయబడింది తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండారంటే ఏలి కుమార్. సరే, వారు దుర్మార్గులు అయ్యారన్న తర్వాత చూసినట్టే వాళ్ళు ఎలా ఉండారు? యెహోవాను ఎరుగని వారే ఉన్నారట. అంటే ఏ దేవుడైతే తన తండ్రిని ప్రవర్తగా చేశాడో, ఏ దేవుడైతే తన తండ్రిని యాజకుడిగా చేశాడో, ఏ దేవుడైతే తన తండ్రి దేవుని సన్నిధిలో ఉండడానికి అనుమతించాడో ఆ దేవుడే తెలియని స్థితిలో ఉండరు వాళ్ళు. ఎంత విషాదం తెలుసుకోండి. కానీ సమూయేలు దేవుని సన్నిధిలో ఉంటూ వచ్చాడు, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాడు. దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళడానికి సమూయేలు ఇష్టపడుతున్నా. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఏదుండా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏ ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిని సమూయేలు విడిచిపెట్టల. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తికి దేవుడు ఏం చేస్తున్నాడు?
3వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే యెహోవాని దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాయమనగానే ఆయన చిత్తం ఏంటో బయలుపరుస్తూ వచ్చాడు, ఆయన ఉద్దేశాలు ఏంటో బయలుపరుస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 3:9 యెహోవాని దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాయమనగానే తన చిత్తం ఏంటి, తన ఆజ్ఞ ఏంటో బయలుపరుస్తూ వచ్చాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, లవోదికకి పత్రిక ఎందుకు రాసి పంపుతున్నాడు దేవుడు? వాళ్ళు వినే స్థితిలో కూడా లేరు, వినే స్థితిలో కూడా లేరు. బహుశా వినే స్థితిలో ఉంటే వాక్యం చెప్పినప్పుడు వింటే సరి చేసుకునేవాడుగా, కానీ వాళ్ళు సరి చేసుకునే స్థితిలో కూడా లేరంటే ఇక వాళ్ళ పర్టికులర్గా పేపర్ ప్రాక్టికల్ చూపిస్తున్నాడు దేవుడు. అదే అంటారు థియరీయా ప్రాక్టికలా? థియరీ అంతేనా? థియరీ ప్రాక్టికల్ అన్నీ. ప్రాక్టికల్ అంటే వాళ్ళు చేపట్టము, థియరీ మొత్తం చూపిస్తున్నాడు వాళ్ళకి. ఏంటి అయ్యా మీరు ఇలా ఉండండి అని చెప్పాడు, అర్థం కాల. ఓ పత్రిక రాసి పంపిస్తున్నాడు, ఇలా ఉండండి మీరు, నేను ఆశించిన రీతిలో మీరు ఉండలేదు, నేను కోరుకున్న రీతిలో మీరు లేరు, కాబట్టి నేను ఉద్దేశించిన రీతిలో మీరు జీవించండి లవోదికలను ప్రజలారని ప్రభు పత్రిక రాసి పంపిస్తున్నాడు. వారి చరిత్రలు ఎలా ఉండి దేవుని సన్నిధిలో ఉండ పేరే కానీ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. ఒక క్రైస్తవుడికి ఎంత విషాదమో తెలుసా? దేవుని బిడ్డగా రక్షణ మారుమూసు బాప్తిసం పొంది స్వరక్తం ద్వారా సంపాదించబడి సంఘంలో ఒక అవయవంగా చేర్చబడిన మనము దేవుని స్వరాన్ని వినలేకపోతున్నామంటే ఎంత దారుణమైన స్థితి. లవోదిక ఆ స్థితిలో ఉంది, దేవుని సన్నిధిలో ఉంటుంది కానీ దేవుని స్వరాన్ని వినలేకపోతుంది. సంఘము దేవుని బిడ్డలుగా పిలువబడిన వారు మనమందరం కూడా, రక్షించబడిన మనమందరము దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మన జీవితాలు మనం పరీక్షించుకుని సరి చేసుకుని దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు, తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. కానీ లవోదిక దేవుని చిత్తాన్ని చేసే విధానం లేదు, కానీ కనీసం దేవుని స్వరాన్ని కూడా వినలేని స్థితిలో ఉంది, దేవుని స్వరాన్ని కూడా వినలేని స్థితిలో ఉంది. అందుకే లవోదికతో మాట్లాడుతున్నాడు. ఇంకా లూకా సువార్తలో కూడా ఒక మాట అంటాడు. లూకా సువార్త చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 54వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 54వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినము నారంభించును. అదేనా? 24:53 క్షమించండి, 24:53 అక్క, 24వ అధ్యాయం 53వ వచనం. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రములు చేయుచుండిరి. ఎప్పుడైతే లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేసిరంట. ఇది క్రైస్తవ జీవితంలో అవసరం. లవోదిక దేవాలయములో ఉండలేదు, దేవుని సన్నిధి అంటే దేవాలయమే, ఆ దేవాలయంలో లవోదిక ఉంటలా. లవోదిక దేవుని సన్నిధి అంటే దేవాలయంలో లేదు, పేరుకు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్న అనుభవం ఉంది, కానీ విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాస సంబంధంగా దేవుని సన్నిధిలో లేదు లవోదిక. అదే విషయం లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనంలో కూడా ప్రభు అదే చెబుతున్నాడు, దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయాలి. కానీ దేవాలయంలో ఉండటం శరీరాలు కాదు, దేహం కాదు దేవాలయంలో ఉండాల్సింది, వారి ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మ. ప్రభు అంటాడు, ఏమంటాడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, పూర్ణమైన మనసు, పూర్ణమైన హృదయము, పూర్ణ మనసు, పూర్ణ హృదయము, ఇంకా పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో దేవుని ఏం చేయాలా? సేవించాలి. కానీ లవోదిక ఏ స్థితిలో ఉంది? పూర్ణ ఆత్మ లేదు, అంటే దేహాలు మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నాయి. దేవాలయంలో ఉండాలంటే ఉండారు, ఏముండారు? దేహం మాత్రమే దేవాలయంలో ఉంది, దేహం మాత్రమే దేవుని సన్నిధిలో ఉంది. కానీ వారి పరిపూర్ణమైన మనసు, వారి పరిపూర్ణమైన హృదయం, ఇంకా పూర్ణ ఆత్మ వారు దేవుని సన్నిధిలో లేదు. ఆత్మ, హృదయము, మనసు దేవునిలో లేదు, మనుషులు మాత్రమే దేవునిలో ఉండారు. అందుకే దేవాలయంలో ఉండారు కానీ దేవునికి ఘనమైన రీతిలో స్తోత్రం చేయలేకపోతున్నారు. దేవాలయంలో ఉండాలి కానీ దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. దేవాలయంలో ఉండాలి కానీ దేవుని స్తుతించలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకంటే వారి మనసు పూర్ణమైన విధంలో దేవుని మీద అనుకోవాలా, పూర్ణమైన విధంలో వారి హృదయం లేదు, పూర్ణమైనటువంటి ఆలోచన, మనసు, దృష్టి కూడా వారికి దేవుని మీద లేదు. వారి దేవునిలో ఉంటూ, దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ కూడా మనసు పూర్ణమైన విధానంలో, మనసు గాని, దృష్టి గాని, హృదయం గాని దేవునిలో లేదు. ఉండటానికి దేవుని సన్నిధిలో ఉంటూ వారు జీవించే జీవితం, దేహాలు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటాయి కానీ వారి మనస్సు, వారి ఆత్మ, వారి హృదయము దేవునిలో స్థిరంగా లేదు. పూర్ణమైన విధానంలో ప్రభువుని సేవించలేకపోతున్నారు, పూర్ణమైన విధానంలో ప్రభు సన్నిధిలో జీవించలేకపోతూ వస్తున్నారు. అందుకే లవోదికతో మాట్లాడుతున్నాడు,
లవోదికత ఓర్న మాట్లాడుతున్నా ఏమన్నాడు, మీరు సమయాలు దేవుని సన్నిధిలో ఉండట్టు, దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని అంటున్నాడు, మీరు కూడా దేవాలయంలో ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవాలయంలో ఉండేవారు దేవుని స్తుతిస్తారు, దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి దేవుని స్తుతిస్తారు. అయితే లవోదిక ఎలా ఉంది? పూర్ణ మనసుతో దేవుని సన్నిధిలో లేదు, ఇంకా పూర్ణ హృదయంతో లేదు, ఇంకా పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధిలో లేదు. లవోదిక దేవుని సన్నిధిలో ఉన్నదన్న పేరు మాత్రమే. అందుకే మరొక చోట మాట్లాడతాడు, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. అంటే ఉండటానికి దేవుని బిడ్డలుగా ఉంది, ఉండటానికి దేవాలయంలో ఉంది, ఉండటానికి దేవుని సన్నిధిలో ఉంది. దేవుని ఏం చేస్తుంది? స్తుతిస్తున్నారు. లోకసువార్త 24:53 కూడా చూస్తున్నాం. దేవాలయంలో దేవుని స్తుతిస్తున్నారు. ఎలా స్తుతిస్తున్నారు? యెషయా ప్రభు అంటాడు, వారు నన్ను పెదాలతో తమ పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ తమ హృదయాలు నాకు. ఇదే లవోదిక స్థితిగతులు. లవోదిక అలాగుంది, పెదాలతో గణపరిచిన కోణం, పెదాలతో ఆరాధించిన కోణం, పెదాలతో మహిమపరిచిన కోణం, కానీ తమ హృదయాలు దేవునికి దూరంగా ఉంటూ వచ్చినాయి. ఈరోజు ప్రభు బల్లకు మన హృదయం దూరంగా ఉంటే సరి చేసుకుందాం. ప్రభుని ఆరాధించిన మన జీవితంలో పెదాలు మాత్రం ఆరాధించి హృదయం ఆరాధించకపోతే ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకుందాం. లవోదిక ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో ఉండాలా, దేవాలయంలో ఉండి దేవుని ఆరాధిస్తూ దేవుని స్వరాన్ని వింటూ దేవుని స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ లవోదిక అలా లేదు. దేవుని సన్నిధిలో ఉంటుంది, పేరు మాత్రమే, శరీరం మాత్రమే ఉంటుంది, కానీ ఆత్మ మనసు హృదయం దేవునిలో లేదు. కాబట్టి మనిషి మాత్రమే ఉంది, దేహం మాత్రమే. అదే అంటారు కదా, మైండ్ ఆబ్సెంట్ బాడీ, అది బాగా చెప్పేశారు, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్. అంటే దేహం మాత్రమే అక్కడ ఉందంట. ఇంగ్లీష్ సామెత బాగుంది, పోయమ్మటి, ఏమని, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్. అంటే మైండ్ మొత్తం కూడా ఆబ్సెంట్ ఉంది. అదే కదా ఆబ్సెంట్ అంటే, మనసు లేదు, హృదయం లేదు, ఇంకా ఆత్మ లేదు. ఇవన్నీ లేనప్పుడు మా బాడీ మాత్రమే ఉంది. అందుకే జీవించుచున్నావు అన్న పేరే అని అంటున్నాడు. లవోదికయ మూడోదిగా చూసినట్టయితే దేవుని సన్నిధిలో పేరుకు మాత్రం ఉంటుంది, కానీ తమ మనసు, తమ హృదయము, తమ యొక్క ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుందా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఎలా ఉండండి, మీ మనసు, మీ ఆత్మ, మీ హృదయం దేవునిలో పూర్తిగా ఉంటే దేవుని సేవించిన అనుభవంలోకి రండి, లేకపోతే నష్టపోతారని లవోదికత మాట్లాడుతున్నారు. కానీ లవోదిక అలా ఉండే స్థితిలో కూడా లేదు. ప్రభు చిత్తం అయితే ఒకవేళ ప్రభు వచ్చే లోపల సరి చేసుకుంటే ధన్యురాలు లవోదిక. అలాగే మనం కూడా సరి చేసుకుందాం. ఎల్షద్దాయిలో ఉండే మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, సరి చేసుకుందాం ఏమైనా బలహీనతలు ఉంటే. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని చూద్దామండి. నాలుగో మాటను మనం చూస్తున్నట్లయితే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే మార్కు సువార్త 14:34 మార్కు సువార్త 14:34 చక్కగా చాలన్నా స్కూల్లో చదివినట్టు చక్కగా వాటాలు స్పీడ్గా ఉండాలి. వాక్యం ఎప్పుడు కూడా ఫాస్ట్. కాబట్టి ఇక్కడ ఎంత ఫాస్ట్గా చదివితే అంత ఫాస్ట్. సరే. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణ అగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. ఎలా ఉండాలి లవోదిక? మెలకువగా ఉండాలి. మరి ఎలా ఉంది? అది వాస్తవం. ఎలా ఉంది? నిద్రపోతున్న స్థితిలో ఉంది. అంటే మనం మందిరానికి వచ్చి కూడా ఒకసారి నిద్రపోతాం. లవోదిక కూడా అట్లాగే ఉంది. దేవుని సన్నిధిలో వస్తుంది, దేవుని మందిరానికి వస్తుంది, కానీ ఎలా ఉంది? నిద్రపోతున్న అనుభవం ఉంది. మెలుకు తత్వం లేదు, మెలుకుగా లేదు. ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు నిద్రపోతే కింద ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు? అట్టెందుకు అంటారు? చావుకు నిద్రపోతున్నాడు చూడు వాక్యం చెప్పండి అంటారు. మరి మీరు నిద్రపోతుంటే మేమేమనాలి? టేబుల్ కొట్టాలి, అంతే కదా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుని లవోదిక ఏ స్థితిలో ఉందంటే మెలుకు లేదు. తన జీవితం కాపాడుకోవడానికి, తన జీవితం దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకు, తన జీవితం దేవుని సన్నిధిలో ఉండటం కొరకు, తాను దేవుని రాజ్యంలో నివసించడం కొరకు, దేవుని రాజ్యంలో పరిపూర్ణంగా లవోదిక ఉండటం కొరకు మెలుకు కలిగిన జీవితం లవోదికకు లేదు. లవోదిక ఏ స్థితిలో ఉంది? చల్లారిపోయిన స్థితిలో ఉంది, లేదా చల్లారిపోయిన స్థితిలో కూడా లేదు. ఏ స్థితిలో ఉంది? లవోదిక స్థితిగతులు చూడగా నిస్సహాయ స్థితిలో ఉంటుంది, పనికిరానటువంటి స్థితిలో ఉంది, పాడు చేసుకున్నటువంటి స్థితిలో ఉంటుంది. మెలకు కలిగి ఉండాల్సిన లవోదిక నిద్రపోతుంది అనుభవం లవోదిక. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు మెలకుగా ఉండటం ప్రాముఖ్యత. ఎలా ఉండాలి అని కోరుకున్నానంటే ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ, స్వరక్తం ద్వారా సంపాదించబడిన దేవుని బిడ్డ ఎలా ఉండాలంటే మెలకుగా ఉండడి. ప్రభు పర్యాయం చేస్తూ వస్తాడు, చెబుతూ వస్తాడు ప్రభు. కొంత దూరం వెళ్ళి వారిని విడిచిపెట్టి ప్రభు ప్రార్థన చేసి మరలా వచ్చి అంటాడు, పిల్లలారా ఒక్క గడి అయినను మెలుకోకుండలేరా అడుగుతున్నాడు లేదా? ఒక్క గడి అయినను నాతో పాటు ఒక్క గడి మెలుకు ఉండలేరా? మరలా వెళ్తాడు, మరలా వస్తాడు. సమయం వచ్చింది, ఇక మీరు మెలుకోగా ఉండలేరు కాబట్టి ఇక మీరు ఆపేసేయండి అంటాడు. వచ్చేసింది సమయం.
క్రైస్తవుడు తన జీవితంలో మెలకువగా చాలా ప్రాముఖ్యమైనది. ఎంతైతే మెలకుగా అంటే మెలకు అంటే తన జీవితం ఎక్కడ నష్టపోతుందో, ఎక్కడ లోకంలో పడిపోతుందో, ఎక్కడ పాపంలో పడిపోతుందో, ఎక్కడ అపవిత్రపరచబడుతుందో ఇవన్నీ మెలకుగా ఉండి కాపాడుకోవాలి. మనం దేవుని బిడ్డలమే, రక్షించబడిన, మారుమనసు పొంది, బాప్తిసం పొందిన మన జీవితం మార్చబడితే, ఆ మంచి మార్చబడంగా మారపోతే, లోకంలో పడిపోతూ ఉంటే, మెలకు కలిగిన క్రైస్తవ జీవితం లేకపోతే నష్టపోతాం. కొన్ని దినాల్లో ప్రభు రాబోతున్నాడు. కొన్ని దినాల్లో ప్రభు ఖచ్చితంగా రాబోతున్నాడు. ఇదిగో మేఘాలుడై ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూడబడిన మాట నెరవేర్చబడే సమయం ఇంకెంతో కాలం లేదు. ఎంతకాలం లేదు. నేడో రేపు అన్నట్టుగా ఉంది ప్రభు రాకడ. చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు అనబడుతున్నారు. యవనస్తులు రక్షించబడడానికి ఇంకా టైం కావాలంటాం. తల్లిదండ్రులు ఏం చెబుతారు? అయ్యా వాడికి ఇంకా వయసు రాలేదయ్యా అంటాం. మరి ప్రభు వచ్చే సమయం అయిపోతుంది కదా, ఇంక ఈయన వయసు ఏముంది? ప్రభు వచ్చే ఆ సమయం అవట్లా. చాలా మంది అంటారు మా అబ్బాయి ఇంకా ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, ఆ చదువు అవ్వాలి, ఈ చదువు అవ్వాలి, జాబ్ అవ్వాలి, పెళ్లికి ఇద్దామయ్యా బాప్తిసం అంటారు. ఈయన పెళ్లికి ఇచ్చేదాకా ప్రభు ఆగొద్దు. ఈయన పెళ్లి దాకా అవుతాడా? ఆయన పెళ్లి సమీపం వస్తుంది కదా, ప్రభు యొక్క వివాహం సమీపంగా వస్తున్నప్పుడు ఇంకా మా ఈయన పెళ్లి కోసం ఎందుకు ఉండాలా? చాలా మంది చెబుతూ వస్తారు మా పిల్లలకి రక్షణ ఇంకా టైం ఉంది. పొరపాటు. టైమే లేదు. సమయం అయిపోతుంది. ఇది ముగింపు కాలం. ఇది ముగింపు కాలంలో నీ బిడ్డలైనా నా బిడ్డలైనా సరే రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది ఉండకపోతే, ప్రభు బిడ్డలుగా చేయబడి ఉండకపోతే, సరైన క్రైస్తవ జీవితం జీవించకపోతే ఎవరైనా సరే విడవబట్టమే. అది సేవకులు బిడ్డలేంది, విశ్వాసులు బిడ్డలేంది, ఎవరైనా విడవబట్టమే. అక్కడ పక్షపాతం లేదు, భేదం అన్నది లేదు. ఎవరైనా సరే. అందుకే సమయం ఉన్నప్పుడే, తరుణం ఉన్నప్పుడే, ప్రభు సమయం ఇస్తున్నప్పుడే రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది ప్రభు బిడ్డగా ఉంటూ ప్రభు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండే క్రైస్తవ జీవితం జీవించడం మంచిది. అలా ఉండకోకుండా సాతానుడు ఏం చేస్తాడంటే చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు మనకు అనుమతిస్తాడు. మనకై మనం చేసుకోవాలని ఉండదు, ఎట్లా వచ్చేస్తాయి. తద్వారా ఏమైపోయింది? స్నేహితుల ద్వారా వస్తాయి, వాటి నుండి మనం విడుదల పొందలేం. ఒకరోజు ప్రభు వస్తాడు, వీటి నుండి విడుదల పొందలేవు కాబట్టి వాటికే నీకు సమాప్తం చేస్తాడు, వాటి దగ్గరికే పంపిస్తాడు. అదే నరకం. ఆ సమయం రాకూడదు. లవోదికతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని? నువ్వు మెలకువగా ఉండు, ఇది లాస్ట్ డేస్, ఇది ముగింపు దినాలు, ఇవి జాగ్రత్తగా మెలకువగుండు. జీవితం మొత్తం కూడా కావాల్సిన విధానంలో వ్యర్థపరుచుకున్నావు, కావాల్సిన విధానంలో వ్యర్థం చేసుకున్నావు. చివరి గడియల్లో ఉండవు. చివరి గడియల్లో మన పోకడ, ఆయన రాకడ ఎప్పుడో తెలియనటువంటి దినాలు, చాలా గంభీరమైన దినాలు మనకు రాబోతున్నాయి. అప్పుడే అనుకుంటాం ఇప్పుడే చూసాం అప్పుడే వెళ్ళిపోయాను. మన ఎవరో సామాన్య ఎవరో చెబుతున్నారు, ఎవరో చెప్పారు సంథింగ్. నేను ఒక అతన్ని చూశాను, ఇంతకుముందే మాట్లాడాను, ఇంతకుముందే మాట్లాడుతూ వచ్చినప్పుడే ఎవరో చనిపోయారని ఎవరో చెబుతూ వచ్చారు. సమయం ఎంతో లేదు మనకి, రోజులు, దినాలు, సమయం అంతా కూడా వెళ్ళిపోతుంది. సరి చేసి మెలకువగా ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలు మెలకువగా ఉండారు కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించారు. బుద్ధి లేని వారు మెలకువగా లేరు కాబట్టి విడవబడ్డారు. తర్వాత వచ్చి తలుపు కొడుతున్న ప్రయోజనం లేదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మెలకువగా. లవోదికయ సిద్ధపడలేని స్థితిలో ఉంది. లవోదికయ సరైన విధానంలో ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడలేకపోతుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా లవోదికలో ఉన్న ప్రజలారా, నా కుమారుని మీ కొరకు అనుమతించాను, నా కుమారుని మీ కొరకు బలిగా చేస్తూ వచ్చాను, నా కుమారుడు ఖర్చిన రక్తం ధర మిమ్మల్ని క్షమిస్తూ వచ్చాను, నా కుమారుడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఇస్తూ వచ్చాను, నా కుమారుడు ద్వారా మీ జీవితాన్ని పూర్తిగా, అసలు మీరైతే దేవుని రాజ్యం నా దగ్గర రావడానికి కూడా యోగ్యులు కాదు, అయినా నా కుమారుడు ద్వారా మీ జీవితం మొత్తం మార్చా. ఆ మార్చిన ఆ సన్నివేశం, ఆ సమయాన్ని, ఆ చేసిన బలియాగాన్ని వ్యర్థపరుచుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు ఆ సత్యాన్ని ఇంకా పూర్తిగా తెలుసుకోండి అని లవోదికతో మాట్లాడుతున్నాడు. కానీ లవోదిక సరి చేసుకోలేకపోతుంది. లవోదిక స్థితిగతులు ఎలా ఉండి అంటే రాతి హృదయం మారిపోయింది, రాతి హృదయంగా అయిపోయింది. మారిపోవడం అంటే మామూలు హృదయం రాతి హృదయంగా చేయబడింది. ఇంకెంత మాట్లాడుతున్నా సరి చేసుకోలేని స్థితిలో ఉంది. అయినను దేవుడు ప్రేమ కలిగిన వాడు, బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ఆయన ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు లవోదిక మీద. లవోదికని విడిచిపెట్టడానికి ఇష్టపడతా, ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇలా ఉండు అని మరలా హెచ్చరిస్తున్నాడు. ఇలా లేవు కాబట్టి ఇప్పటికైనా ఉండు అని హెచ్చరిస్తున్నాడు. ఎలా ఉండాలి లవోదికయ? ప్రభు నాటిన మొక్కగా, ప్రభు చేసిన పనిగా. మూడోదిగా ప్రభు సన్నిధిలో లవోదికయ ఉండాలి. నాలుగోదిగా చూస్తున్నట్టయితే మెలకువగా ఉండాలి లవోదికయ. కానీ అలా లేదు. బహుశా మనం అలా లేకపోతే సరి చేసుకుందాం. మెలకు తత్వం ప్రాముఖ్యత. ఎంత మెలకుగా ఉంటామో, మెలకుగా ఎందుకు ఉండాలా? మన ఇంట్లో మనం అశ్రద్ధగా పడుకున్నాం అనుకో, దొంగ వస్తాడు, ఏమైంది?
నువ్వు కష్టపడ్డావు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి చెమట వచ్చి బాధలు పడు దెబ్బలు తిని నువ్వు చేసిన పనులు ఎన్నో దెబ్బలు తగలొచ్చు ఎన్నో జరగండొచ్చు. అంత కష్టపడి రూపాయి సంపాదించుకుని ఇంట్లో తెచ్చి పెడితే ఎవరో ఒక అనామకుడు వచ్చి ఎందుకు ఒక దొంగ వచ్చేసి ఇంట్లోకి వచ్చి నువ్వు అశ్రద్ధగా కష్టపడి ప్రయాసపడి పడుకున్నావు, కష్టపడ్డావు, ఆవిడ విశ్రాంతి తీసుకుంటూ అలసిపోయి పడుకున్నావు. నీ ఇంటికి వచ్చి ఒక వ్యక్తి దొంగతనం చేసుకెళ్తే ఎట్లా ఉండిద్ది? ఎలా ఉండిద్ది? ఎంత బాధ ఉండదు? పొద్దున్న నుంచి నేను కష్టపడ్డా, నా చేతులు మొత్తం చూడు ఎట్లా ఉండేవో, ఎంత గాయాలైనవి, ఎంత బాధపడుతూ వచ్చాను. అయ్యో దొంగతనం జరిగిందని బాధపడమా? ఖచ్చితంగా బాధపడతాం. ఒక క్రైస్తవుడు ఒకరోజు మెలకువగా లేకపోతే రేపటి దినం జరిగేది ఇదే జరుగుతుంది. సాతానుడు వచ్చి మనల్ని ఆల్రెడీ దొంగతనం చేస్తున్నాడు కాబట్టి గురుగులు ఎలా జల్లాడు? అందరూ కనబడేదాడు జల్లాడా? రాత్రి కాల సమయంలో వచ్చి జల్లాడు. అది దొంగతనం. దొంగతనం చేయడానికి వస్తాడు. కాబట్టి ప్రభు అయితే మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. మెలకువగా ఉండాలి. ప్రభు రాజ్యంలోకి మనం ప్రవేశించాలండి. ప్రభు రాజ్యానికి మనం వెళ్ళాలంటే మెలకు తత్వం అవసరం. ఎంత మెలకువగా మనం ఉంటామో అంతగా దేవుని రాజ్యాన్ని మనం ప్రవేశిస్తాం. అంతగా దేవుని రాజ్యంలో ఆశీర్వాదాలు కూడా పొందుతాం. అట్టి మెలకు తత్వం నీకు నాకు మనందరికీ అవసరం. అట్లి మెలకువగా మనం ఉండాలనే ప్రభు వల్ల మన కొరకే సిద్ధపరచబడింది. అట్ట మెలకువగా మనం సిద్ధపరచాలనే ప్రభు వల్ల మనం సిద్ధపరచబడింది. మెలకువగా ఉండేవారు దేవుని కుమారుని ఎదుర్కోగలుగుతారు, ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది అన్నమాట 4. 5వ విషయాన్ని చూస్తామండి. ఇక 5వ మాటను చూసినట్లయితే